చెప్తున్నా ఈషినా చెప్పినా 3 రోజుల నుంచి ఇంటికి రాకుండా ఎడిగిపోతాను నాకు చెప్పొక మాట. పిల్లే ఆ పిల్ల అట్లా చెప్పిందేమో ఈయన ఏం చేయలేదేమో. ఈయన ఏం చేయకుండా ఎందుకు ఉరుకుతాడు పిరుకోడా పారుకానికి. ఆమె వచ్చి 3 రోజులు అవుతుంది, నాకు అనిపించక 3 రోజులు అవుతుంది. మంచి అర్థమవుతున్నావు హర్షాను. ఇంత గలీజా వేస్ట్ ఇగో దీన్ని పెట్టుకొని ఇంకొకరితో పోవడం అది కరెక్ట్ కాదు హర్షత్తు. అసలు ఎంత ఇదా నువ్వు అసలు ఎట్లా అంటావా? నేను 10 మందితో పోతా ఫ్రెండ్స్. ఏమంటే ఫ్రెండ్స్ అయిపోయింది హర్ష, ఖుషి అయిపోయింది. లేదు మా మస్తు అయిపోయింది హర్ష. ఒక్క ఫోన్ చేయవా? ఇదా నువ్వు నాకు ఇచ్చే వాల్యూ ఇదా? ఇదే ప్లేస్ లో ఏం చేస్తుండే నాను? ఏం చేస్తుండే? పెద్ద పెద్ద మాటలు కాదు ఈడ ఇవన్నీ అవుతుంటే చూపియాలా, మాటలలో కాదు చేతల్లో చూపి. చేత కాను నేను. నీకు అర్థమైతలే ఖుషి ఎవరేం చేస్తారో నాకు అర్థం అయితలే. మొన్న వచ్చినావు మా ఇంటికి, అరే ఏమన్నావు? ఒక్క నిమిషం వచ్చేయమన్నావు. ఖరాబ్ అయినా ఇట్లా వేసుకున్నా సస్తా అయిపోతుండే. అదే చెప్తున్నా. పిచ్చిగా సస్తావా? ఏ కాదంటే కొత్త పిల్ల ఆయన కూడా ఈయన తెలుసు ఏ కాదంటుండు. తీసుకో మీ డాడీకి నేను ఆన్సర్ ఇవ్వాలా? మీ డాడీకి ఇట్లా అట్లా అంటావు కదా. ఇప్పుడు ఎవరిస్తారు హర్ష ఆన్సర్ పక్కన పెట్టి ఒక్కసారి అడిగినావా? అంతా గలీజా. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు తప్పు అనిపించచ్చు, కానీ ఆయన లేడంటే మళ్ళీ ఎట్లా? నేను ఏమైపోవాలా? నేను ఎంత నావాలి? ఎంత మందితో కొట్లాడాలా? మా ఇంట్లో వాళ్ళు, మా తమ్ముడు, దివ్య అందరితో కొట్లాడుతున్నా నేను. ఎంతో మంది ఎన్ని అడుగుతలేరు నన్ను. పెట్టుకో. అరే వీడియో పెడితే ఏమొస్తుంది, వీడియో పెట్టకుంటే ఏమొస్తుంది? వాళ్ళకు కూడా అదైతే ఖుషి రోజు సపోర్ట్ చేసి ఎవ్వరు లేదా ఎప్పుడైనా తాళం వేసిన రూమ్ కి గుండె మీద చేసుకో. ఏం తాళం వేయలే. నేను ఏం చెప్తున్నా ఈషినా చెప్పినా 3 రోజుల నుంచి ఇంటికి రాకుండా ఎడిగిపోతాను నాకు చెప్పొక మాట. అరే ఎడి పోయినా ఆయన ఏ పని మీద పోయిండో ఖుషి. ఆయన సపోర్ట్ చేసాలే కూడా పని. అరే నిన్ను ఇగో హర్ష నువ్వు చేసి చూడు కూడా తప్ప. ఆమెకు చూడు, ఆమెకి అంత అదైతున్నా కూడా చూడవు ఇంకా రాలే. వేస్ట్. అసలు ఎంతనా బుర్ర ఉందా నీకు? అట్లా చెప్పడం కాదు, చూపియాలి కూడా. చూపియాలి. నేను ఆయనకి సపోర్ట్ చేయట్లేదు, నీకే సపోర్ట్ చేసిన ఖుషి. ఆ పిల్ల వచ్చి 2-3 రోజులు కాగానే ఆయన దాంట్లో ఇంత చేంజ్ వచ్చింది. నాకు కూడా ఒక ఫోన్ మెసేజ్ చేయాలని చెప్తే మెసేజ్ అసలు బతుకున్నావా? ఏం లే, మెసేజ్ లేదు, కాల్ లేదు, ఏం లేదు. నీకు ఒక్క కాల్ కూడా చేయలేదు? అంత అయిన తర్వాత కూడా అరే హర్ష ఏంది హర్ష నువ్వు ఇంత కూడా అర్థం చేసుకోవు. నీకు అర్థం అవుతుందా లేదా? 3 రోజులు అంటే నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో. ఆ పిల్ల వచ్చి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి మాయమున్నాడు. ఇప్పుడు ఆ పిల్లకి ఆయనకి ఏం సంబంధమే? పిల్లకి ఆయనకు సంబంధం ఏదో నాకు తెలియదు. మొన్న ఆమె చెప్పింది, ఇప్పుడు నేను నిజమే అనుకుంటా కదా. నువ్వేమంటున్నావు నాతో? ఇంకా అరే సరే నేను అన్నది కరెక్ట్. ఇగో నేను అన్నది తప్పవు రైట్ అని నాకు తెలియదు, కానీ అసలు మీ ఇద్దరి మధ్యలో అదైతున్నా తెలుసా? వాళ్ళు కూడా ఇంత అని చూస్తారు చెప్పు. ఏం చేస్తారు చెప్పు వాళ్ళు కూడా? నీకు అర్థం అయితలే ఖుషి ఎవరేం చేస్తారో? నాకు అర్థం అయితలే. మొన్న వచ్చినావు మా ఇంటికి, అరే ఏమన్నావు? ఒక్క నిమిషం వచ్చేయమన్నావు. ఆ పిల్ల అట్లా చెప్పింది. హర్షతో మాట్లాడినావా? క్లారిటీ లేదు చెప్పొద్దు. టూ సైడ్ వినాలని చెప్పి 2 సైడ్స్ వినాలి. నేనే చెప్పిన 2 సైడ్స్ వినాలి అంతా. ఆయన చెప్పట్లే కదా నీకు ఆ 2 సైడ్స్ క్లారిటీ ఇవ్వట్లే కదా. నేనే పక్కన పెట్టు. దివ్యానికి ఏమైనా అయితే నేను ఉరుక్కుంటా పోనా? ఏమైనా అడగలేదు దివ్య. ఆడనే అర్థం చేసుకో ఎలాంటి మనిషో. అరే అమ్మా నువ్వన్నా ఫోన్ చేసేది ఉండే ఖుషి. నేను ఎన్ని ఫోన్లు చేయాలి దివ్య? ఇప్పుడే ఫోన్ చేసిన, చూపిస్తావు నీకు. ఇప్పుడే నిన్న మొన్న కనిపిస్తుంది కదా. అబద్ధం అయితే ఏం అర్థం? అరే సరే నిమిషాల ముందే కదా, 15 నిమిషాల ముందే చేసిన. ఫోన్ ఎత్తేది ఉండదు, ఏముండదు. ఒక్క నిమిషం నీది కూడా తప్పే హర్ష. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అసలు ఏంది? ఆ పిల్లకి ఏమైనా అయిందా? నువ్వు అసలు ఏంది ఇంత అడ్జస్తున్నావు? ఏం పట్టించుకోకుండా అంటే ఒకరు వస్తే ఒకరిని మర్చిపోతావు హర్ష. ఇదేనా నీది? చెప్తావు కదా పెద్ద ఎవరు వచ్చినా నేను ఎవరిని మర్చిపోయిన ఏడబెట్టానని చెప్పేసి. ఏమైందో ఆయనకు కూడా జ్వరం ఉందేమో, ఆయనకు బాలేమో. నురుక్కుంటే వాళ్ళ ఇంటికి వస్తే 3 రోజుల నుంచి లేదని తెలుస్తుంది నాకు ఇప్పుడు. ఎవరు చెప్పి నీకు 3 రోజులు ఫోన్ చేసినా నేను ఇందాక. ఏమన్నాడు? 3 రోజుల నుంచి కనిపిస్తుంది అంటే వాళ్ళు చేస్తే
ఫస్ట్ నాకే తెలుస్తుంది కదా. వాళ్ళతో నిషిత్ లోక్షిత్ అన్న వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకే తెలుస్తుంది. అందుకని ఒకసారి ఫోన్ చేద్దామని చేసిన. అరే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏంది ఖుషి, ఇప్పుడు ఏం చేద్దామంటే లేడు, మళ్ళీ ఇంటికి వచ్చి ఏం చేసావు, లేడు ఆయన అనవసరంగా నీ హెల్త్ ఖరాబ్ చేసుకొని ఇంటికి వచ్చినావు. లేకుంటే నా హెల్త్ పక్కన పెట్టి మొన్న వచ్చి నన్ను సంలాయిస్తుంది. ఆ పిల్ల అట్లా చెప్పిందేమో, ఈయన ఏం చేయలేమో. ఈయన ఏం చేయకుండా ఎందుకు ఉరుకుతాడు, పిరుకోడా పారిపోనికి. ఒక నిమిషం, నేను సంలాయించింది అంటే దేనికి సంలాయించాను, చేయవస్తున్నా ఖుషి. నీ తమ్ముడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే నీకోసమే సంలాయించిన. నీతో కూడా నేను ఎందుకు వచ్చినా, అయినా ఆయనకే సపోర్ట్ ఇస్తుంది. ఆయనకే సపోర్ట్, ఆయనకి నేను సపోర్ట్ ఇస్తాను. హర్ష నువ్వు చేసింది కూడా తప్పే అని చెప్తున్నా నేను ఆయనకి. ప్రతిదీ తప్పే అని చెప్తున్నా ఆయనకి నేను. ఒక్కటి చెప్పు, నాకు ఎట్లా అనిపిస్తుంది ఇంటి దగ్గరకు వచ్చినాక ఆయన లేడంటే. అందుకే చెప్పినా నేను, ఎవ్వరు మీదకి సకలేదు చెప్తున్నా. ఆయన 3 రోజుల నుంచి రాలేదంటే నువ్వు అర్థం చేసుకో. 3 రోజుల నుంచి ఏమైతుంది ఆడ. నేను 3 రోజుల నుంచి ఏం బిక్తుండే, ఏడికి పోయిన అసలు నీకు స్టోరీ అడగైతే 3 రోజుల నుంచి ఆమె వచ్చి 3 రోజులు అవుతుంది, నాకు అనిపించక 3 రోజులు అవుతుంది. అదే నీకు అర్థం అయితలే. కలవడానికి ఎక్కడికైనా పోయినా, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికైనా పోయిరా, వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికైనా పోయిరా అంటే మనది ఏమో ఎవరు తెలుసు దివ్యా. ఇప్పుడైతే బయట లాక్ వేసుకొని చెప్పుంటాడు ఎవరికైనా లాక్ చేయమని. ఈ మధ్య మంచిగా అర్థమవుతున్నావు హర్షను. ఇంత గలీజా వేస్ట్ ఇగో దీన్ని పెట్టుకొని ఇంకొకరితో పోవడం అది కరెక్ట్ కాదు హర్ష. అసలు ఎంత ఇదా నువ్వు అసలు ఎట్లా అంటావా. నేను 10 మందితో పోతా ఫ్రెండ్స్, ఏమంటే ఫ్రెండ్స్ ఒక్కరది అదైతే వేరే వాళ్ళతో ఓంగానే వాళ్ళని కొట్టి చేసినావు. నువ్వు అయితే ఎంత మందితో తిరుగుతావు, సిగ్గుండాలా నీకు ఇంతనన్నా. అంటే 3 డేస్ ఆమె 3 డేస్ నుంచి కనబడుతున్నావు, నువ్వు 3 డేస్ నుంచి. వా హర్ష, ఈయన అర్థమైపోతుంది నీది తమాషా అంతా. ఎవరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆమెకే అర్థమైతుంది. నన్ను ఏడిపోతావు, ఆ కార్లో దాచుకొని ఉన్నాడు. నువ్వు అంత యూనిక్ ఏడుంటాడు ఖుషి, దాని దగ్గరికి పోయిండొచ్చు. నీకు అది అర్థమైతే లేదు. ఈమెకి సిగ్గు రాదు, జన్మలా సిగ్గు రాదు ఈమెకి. అంటే నువ్వు ఒక్కసారి చూసినా రాడు, 10 సార్లు చూసినా. ఎందుకంటే నాకు తెలుసు, నాకు మంచిగా తెలుసు ఆయన ఏడికి పోయినా. చెప్పు అసలు ఏందర్ష, నీకోసం ఒకటి చేయగా ఇంకొకటి అయితే రేపు మెడ కట్ చేసుకునేటట్లున్నాడు నీకోసం. సారీ, కట్ చేసుకునేటట్లుంది. ఏందో ఏమో ఈ తమాషా నీది. ఏడా ఉన్నాడు ఖుషి ఆయన, నువ్వు ఏడా కట్టుకున్నావు. నీ రోడ్ అంతా పట్టుకోయేటట్టుంది మమ్మల్ని. లేడు దివ్య, ఏం చేస్తాడు, లేడు, రాడు హర్ష, అస్సలు రాడు. అయినా కొంచెం కూడా లేదా, ఇంత ఉండదేంది మనిషి. సావు రాడాయన, అర్థమవుతుందా. నువ్వు చచ్చిపోయి కూడా రాడాయన, అట్లాంటి మనిషి అయినా. మరి ఎక్కువ అవుతుంది. అందరు వచ్చి తెలుసా, నాకు నువ్వు వచ్చినా అని తెలవాలా. చూడండి పని ఏం చేస్తావు చూడు. ఒక్కసారి గుడి కాడికి నీకు అర్థమైతే నేను రాను. ప్లీజ్ దివ్య, ప్లీజ్ ఒక్కసారి అంటున్నావా. నేను ఇప్పుడు ఏదో ప్రేమ కోసం పోతాను, ఆయన దొరుకుతానని చంపాలి. ఆయన దొరికితేనే చెప్పాలి, మళ్ళీ ఆయన రాగానే ఆయన బుజగిస్తుంది. ఇట్లాంటి మనుషులు బుజగిస్తుంది దివ్య. ఆయన కోసం చేయి కట్ చేసుకున్నా, మళ్ళీ ఇంత నార్మల్ వచ్చినా నేను ఇప్పుడు. నెక్స్ట్ గుర్తుపెట్టుకో, నెక్స్ట్ టైం అయితే చేయొద్దు ఖుషి. అయిపోయింది హర్ష, ఖుషి అయిపోయింది. లేదు మస్తు అయిపోయింది హర్ష. ఒక్క ఫోన్ చేయవా, ఇదా నువ్వు నాకు ఇచ్చే వాల్యూ ఇదా. ఇదే ప్లేస్ లో ఏం చేస్తుండే నాను, ఏం చేస్తుండే. పెద్ద పెద్ద మాటలు కాదు ఈడ, ఇవన్నీ అవుతుంటే చూపియాలా, మాటలలో కాదు, చేతల్లో చూపి. చేత కాను నేను. అమ్మా ఈడాగా వాళ్ళకొచ్చింది మే. అరే లేడు కూర్చాడు, అగో అటు చూపి ఒకసారి. అటు లేడు, ఇటు లేడు. నాకు చూసేదాకా మనశ్శాంతి ఎప్పుడు నాకు అనిపించాలి. చూడ ఎట్లా కొడతా చూడ నువ్వు ఈరోజు. ఎవరున్నా ఏం చెప్పారు, కనబడతలేడు. 4-5 రోజుల నుంచి చూస్తాను, వస్తలేడు. నీకు ఫోన్ చేస్తాలేడా? మంచిగా ఫోన్ చేస్తాడు, నాకు చేస్తలేడు. వస్తలేడు ఇక్కడికి. లేదు అసలు ఇగో ఈమెకి హెల్త్ బాగాలేని, అసలు ఆమెను చూడ్డానికి కూడా రాలేడు ఆయన తెలుసా. చేయొస్తుంది ఆయన కోసం పిచ్చిదానిలాగా. పిచ్చిదాను ఆయన, నేను చెప్తాను ఇప్పుడు ఆయన ప్రూవ్ చేస్తుండు పిచ్చిదాన్ని. చూడు ఈడ కూడా లేడంటే నువ్వు హర్ష, నువ్వు ఏం చేస్తున్నావు. నీకు మస్తు అయిపోయింది. ఈడు అయితే హర్ష ఏంది గురించి లేడు కదా, ఈడు రాగా అనుకోవచ్చు. ఒక్కసారి బాక్సింగ్ గ్రౌండ్ పిచ్చిదా, ఈడికి వస్తాడేమో అటు డైరెక్ట్
బా దారా ఏమో వెతుకుని చెట్లలో వెతుకు దొరుకుతాడు. దివ్య ప్లీజ్ దివ్య మరి నేను బాధపడుతుంటే నువ్వు చెట్లలో అట్లాంటిగానే ఉంటాడు. నీకు అర్థమైతలే ఆయన ఎట్లాంటి ఆయన అసలు 3 days నుంచి ఆ పిల్ల వచ్చి 3 days అయితే నాకు తెలిసి ఆయన కావాలని అది చేసినట్టుండు తెలుసా. వాళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడుతున్నట్లు నీకు అర్థం అవుతలే. వాళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడుతురు. ఖుషికి ఇంత కూడా అర్థం అవుతలే. ఖుషి పిచ్చి అనుకుంటా చెప్తే కూడా అది చేస్తలేదు. అజా అనిపించిందా? కనిపిస్తలేడు అక్క. మీ దగ్గర హర్షకి వీళ్ళంటే పిచ్చి, వీళ్ళని రోజు వచ్చి కలుస్తాడు. వీళ్ళకి కనిపించాలంటే పక్క పోయిండు దివ్య దాంతోనే. అబ్బా పిచ్చి వేసిందా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చేయాలి దివ్య? నాకు నెత్తిన వస్తుంది దివ్య. వస్తుంది అర్థమవుతుందా? నువ్వు చేసే తమాషా అర్థమైతలేదు. ఎందుకని కోసం వెతికి వెతికి ఏం చేసావు? ఖుషి పిచ్చి అర్థమవుతావా? ఇంత గలీజా? ఎవరు చెప్పిన నీకు అసలు కనిపిస్తలే అని చెప్పేసి చెప్పు. నిషిత్ చెప్పిండు. మరి నిషిత్ కి ఫోన్ చేయి. నిషిత్ ఎట్లా తెలుసు? అవును నిషిత్ ఎట్లా తెలుసు? నాకే తెలియదు. నిషిత్ ఎట్లా తెలిసింది? నిజంగానే నిషిత్ కి అన్ని తెలుస్తుంది. ఇది ఒక్కటి కాదు, ప్రతి ఒక్కరు తెలిసి ఉంటుందా అని ఎవరు చెప్పరు. అందరూ ఏంది చుట్టూరుకుండి ముంచటోళ్ళు తప్ప ఎవరు అజ్జారు. అర్థమవుతుందా నిన్ను? అందరు అయిన వైపే. ఇప్పుడు నిషిత్ నే అడుగుతాను. అడిగే చేసావు. హలో నిషిత్, ఎక్కడున్నావు? ఒక్కసారి ఇక్కడికి రావా గుడి దగ్గరికి? జల్దీ జల్దీ ప్లీజ్, అర్జెంట్ ఉంది. సరే నిషిత్ వచ్చినాక పెట్టు. సరే 15 minutes later. ఆయన ఫోన్ చేసిన రాకుండా ఆయన లేడు ఖుషి. ఎవరు రాలి? అలా ఫ్రెండ్స్ రారు. ఎవరు రా? నీకు అర్థం అయితలే. నిషిత్ కి ఫోన్ చేసిన దివ్య రాని ప్లీజ్ దివ్య. అరే రాడమా ఏడస్తాడు. పిచ్చి నీకు మైండ్ ఖరాబ్ అయింది. కొంచెం నాకు మైండ్ ఖరాబ్ అయిందా? ఇట్లా వేసుకున్నా సస్తే అయిపోతుండే. అదే చెప్తున్నా. పిచ్చి అన్న సస్తావా? సస్తా. ఈవెన్ కొట్టాలని అది అప్పుడు రావు కదా హర్ష? అప్పుడు రావు. అప్పుడు కూడా రావంటే అరే ఆయన వచ్చిన ఆయన ఏం చెప్పడిగా ఖుషి. ఎవ్వరు ఏం చెప్పేటోళ్ళు లేరు. నీకు అర్థం అయితలేదు. నువ్వు నేను ముందే ఇట్లున్నా, ఇంకా నా ఇట్లా కాదు అట్లా కాదని చంపుతుంది. చంపుతున్నానా? నిన్ను ఇడాక తీసుకొచ్చి చంపించానా నేను? హర్షేడి నిషిత్ నాకేం నిజం నిజం చెప్పు నిషిత్. హర్షేడి నీకు ఫోన్ చేసి 3 రోజుల నుంచి లేదని చెప్పి నీకు ఎట్లా తెలిసింది? లేడు. 3 రోజుల నుంచి లేడు. మొన్న నీలఫర్ పోయినాం రాత్రి. ఎవరితోని? కొత్త పిల్లతోనా? హే కాదు, మేము మళ్ళీ మా ఫ్రెండ్స్ ఒక్క అందరం నిమిషం. కాళ్ళ పోయినాం. ఏ కాదంటే కొత్త పిల్ల ఆయన కూడా ఈయన కూడా ఎట్లా తెలుసు? ఏ కాదంటుండు. మొన్న ఒక తెల్ల పిల్ల వచ్చింది ఎర్ర చుట్టేసుకొని. ఆమె ఎవరు? నిజం నిజం చెప్పు నిషిత్. వీడియో వేసినా నేనే వేసిన వీడియో. నా దాకా అవుతుందా? ఇగో ఇలాంటి ఫ్రెండ్స్ వల్లనే. నువ్వు నిజం నిజం నవ్వెందుకు వస్తుంది? అరే నీకు అర్థమైతే నువ్వు కనీసం వచ్చి అడిగినావా? ఇగో అదే చూడాలంటారు అన్నాలు. నాకు తిట్టుకోవాలి నేను. చేయి చూడు. అదే నిజంగా మీ నాకు తెలియదు బంగారం కూడా. వల్ల, మీ దోస్తు వల్ల, మీ ఉస్తాద్ అసలు వల్ల. ఆయన సిగ్గుందా? ఇన్ని రోజులు అవుతుంది కట్ చేసుకోని. అసలు ఆయన చూడడానికి నీకెన్ని కూడా days రాలేడు. ఏంది ఎన్ని డేస్ అవుతుంది? ఆ అందమైన పిల్ల వచ్చింది చూడు. అదే ఆ రోజు రోజు అదే తెల్లారి నాకు కట్ ఆ చేసుకున్న పిల్ల పిల్ల. తెలియదు, ఎవరు మళ్ళీ తెలియదు. నవ్వెందుకు వస్తుంది నిషిత్? నాకు అరే, నవ్వెందుకు వస్తుంది? ఇదంతా డ్రామా ఆడుతున్నావు నువ్వు. చెప్తా నాకు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కాబట్టి నవ్వు వస్తుంది. అవును, చూడగానే నవ్వు గమ్మున అయిపోయినా నేను. ఏం గమ్మున అరే కనిపిస్తుంది. ఆయన ఎందుకు తిరుగుతాడమ్మా వేరే పిల్లలతోని? ఆయన తిరుగుతుంటే ఆయన తిరుగుతుండు. నిజంగా తిరుగుతుండు. ప్రూఫ్ ఏముంది నీకు ఆడ? అయ్యా ప్రూఫ్. ఆ పిల్ల వచ్చి మంచిగా చాట్ చూపించింది, అన్ని చూపించింది. ఆమె రాగానే ఆమె వచ్చే రోజు కూడా ఫోన్ ఎత్తిండు. దాని తర్వాత తెల్ల నుంచి ఫోన్ ఎత్తుతలే. అసలు నాకు దాని ఆ దగ్గర పిల్ల తెలియదు, ఎవరు నుంచి- తెలియదు. అంటే హర్ష అంటే కూడా నువ్వు మీ తెలియదా? friend ని తప్పులు కూడా చేయవు. వీడియోలు కూడా చూడవా? వీడియోలు ఎందుకు చూడ చూస్తా కదా. అయ్యా, మళ్ళా ఆమె ఒక్కసారి వచ్చి ఎట్లా మాట్లాడింది? కావాలి నువ్వు ఎక్కువ రోజు ఆయన ఏమని అంటేనే కొడతాడు ఈయన. ఆయన ఏమని అంటేనే అంటే కొడతావు. కొడుతూ, మా ఫ్రెండ్స్ ని కూడా కొడుతూ వస్తే అయ్యి మా ఫ్రెండ్ ని కొట్టలే. తిన్నాను అంటే ఎందుకు కొట్టలే? మళ్ళీ ఆయన కొట్టు. కొట్టు. ఆయన వాళ్ళ నుంచి చేసుకున్నా కొట్టానని చూసా. తీసుకో. ఆయన ఎట్లా కొడుతుంది? ఆయన ఎందుకు ఎందుకు కొట్టావు? ఆ? ఎందుకు ఆయన మంచోడా? దేవుడా ఆయన? ఆయన ఎట్లా కొడతాము? ఎందుకు కొట్టావు? ఇప్పుడు అన్నల మీద చేయలేపితే సరే అది పక్కన పెట్టి నీకు ఇష్టమైన మనం చేసుకుంటే నువ్వు ఆ జుండికి పోతాం.
ఒక ఫోన్ అని చేస్తావు రాకుంటే అది ఫోన్ చేయలే, ఒక మెసేజ్ రాలే, బతుకున్నావా పోయినావా అని. వీడియో నేనే నా అప్లోడ్ ఫోన్ చేసిన లేపుతలేడు ఒక్క అమ్మా, నా ఫోన్ ఫోన్ కూడా అనిగో లేపుతలేడు. అంతైనా అదైతుంది వాళ్ళ ఇంట్లో కంపేర్ చేస్తున్నావా? ఒక్క నిమిషం వాళ్ళ ఇంకా బాధ పెడుతున్నావా? అరే వాళ్ళ బాగా ఎందుకు పెడతా నేను మిమ్మల్ని? కానిసి వాళ్ళ ఇంట్లోకి ఏం ఆన్సర్ ఇవ్వాలని ఏం ఆన్సర్ ఇవ్వాలి ఆయన ఇస్తాడని చెప్పిన వాళ్ళ తమ్ముడు ఎంత ఎగ్రీన్ తెలుసా ఏడికన్నా వేయండి మమ్మల్ని వస్తాడేమో 2-3 3 days లో days ఇంకా అవుతుంది, ఆ పిల్ల వచ్చి అవును 3 days అయితే ఆయన వస్తాడేమో. పోతాడు. అరే నాకు అంటే మ్యాచ్ నేను ఉంది కదా మాయమైపోవాలా చెప్పకుండా? అదే మ్యాచ్ మ్యాచ్ ఉంది ఆడతలే కదా. ఆయన. షీట్ నాకు మ్యాచ్ చెప్పింది ఆడతలే, షీట్ ఏం ఆడతలే. ఈసారి. ఏది ఆడతలే ఆయన అది ఎప్పుడు తెలుసు. ఆయన టోర్నమెంట్ ఆడాలని చెప్పిండు. ఆ. పాపం ఆయనకి హెల్త్ మంచిగా లేదు అందుకే. ఇప్పుడు ఆయనకు మంచిగా లేదని చెప్పి ఉరుక్కుంటా నేను వచ్చిన చూడడానికి నన్ను అందుకే అడగలేదంటే ఇంటికి తాళం పెట్టుకుని ఇంటికి పోయిండు. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి చెప్పు? నీకు ఇప్పుడు తెలుసు తాళం నువ్వు. ఉందా? నిషి యాక్టింగ్ చేయకు, నీకు బాగా తెలుసు. ఆహా. మళ్ళీ ఎట్లా తెలుసు? ఊరుకుంటాలే. అయ్యే ఎందుకు నీకు అట్లా ఎట్లా తెలుసు? మీదికి వస్తారు? మమ్మల్ని నీకు ఎట్లా తెలుసు నిషి? మేము ఏమనిపిస్తున్నాం చెప్పు? అరే, ఇంకా ఇదిగో ఇది. అరే, ఆయన ఒర్రిపీయకురా, ఒక నిమిషం నిషిదిగో. ఆయన లేడు ఇంట్లో, ఆయన తాళం వేసుకొని ఉన్నాడు, ఆయన ఇంట్లో కూడా లేడు. అసలు వాళ్ళ ఇంట్లో అసలు ఆయన ఇంటికి గొల్లెం ఉండదు, వాళ్ళ ఇంట్లో ఉంది, ఆయన తాళం ఉంది. ఏడికి వేసుకొని ఆయన తాళం నేను అదే అడుగుతున్నా, ఆయన తాళం వేయడు, తాళం వేసుకుంటా అని అదే అడుగుతున్నా లేదా అంటున్నా, నేను? మరి రోజుల నుంచి బబ్బులన్న వాళ్ళని అడిగితే 3 నుంచి రాలంట వాళ్ళ దగ్గర కూడా. నేను ఫోన్ చేస్తుంటే ఫోనే లేపుతలేడు నాది. అరే ఆమె చెయ్యి నొప్పిలేసింది అప్పటి నుంచి ఒర్రిపిస్తుంది ఆమె. అంటే ఇంతనే అర్థం కాదు వాళ్ళ ఇంట్లోకి ఏం రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు, అసలు ఏం చెప్తాడు, ఆయన ఏం మాట్లాడతాడు అనుకుంటున్నాను. నిషిత్ నీకు కాలు మొక్తా, నీకు కాలు మొక్తా. నిజం చెప్పు నాకు, నీకు తెలుసు, నాకు తెలుసు, నీకు నిజంగా తెలుసు. నాకు తెలియదు, దేవుని చెప్తే నాకు తెలియదు ఆయన ఏడుండో. ఒక్క నిమిషం కాదు. అరే. మొన్న రాత్రి నిలఫర్ పోయినాం వచ్చినాం. సరే నిశ్చిత్ రేపు పొద్దుగాల ఫోన్ చేస్తా అన్నాడు. ఆయన చేయడా అని చెప్పి నేనే వర్కౌట్ చేసుకొని వచ్చి అన్న మళ్ళా పొద్దుగాల ఫోనే లేదు. నీ దోస్త్ అట్లా మాయమైపోతే ఏడికి పోయిందో అని తెలియజేవా నువ్వు? ఆయన చూసుకోవాలి. ఎవరికి అడిగినా- ఇన్వాల్వ్ చేయలేరు, మాయం చేయడానికి ఆయన ఈడికి పోయిండు, ఎవరికి నేను ఆయన తెలుసు? మాయం చేసిన చెప్పి ఆయన మాయం అయిపోయిండు కావాల్సి. ఎంత నొర్రుతో ఖుషి ఆయన కోసం, నీకు మరి ఏం చేయాలి? లేడు, ఖుషి ఆయన లేడు. ఆయన వచ్చినప్పుడే వచ్చిన అనుకోవాలా, అర్థమవుతుందా? ఆయన వచ్చినప్పుడే వచ్చిండు, లేకపోతే లేదు. ఆ పిల్ల కూడా నవ్వుకుంటాను నా మీద. మొన్న పెద్ద స్టాండ్ తీసుకున్నా నేను. ఆ పిల్ల చూపించిండు. నేను కూడా నా చెప్పిన, value ని చూపించిండు, నా నేను place ని చెప్పిన. చూపించిండు. ఆ పిల్లకి నేను కూడా చెప్పిన వాడు అట్లా చెయ్యడు చెయ్యడు అంటే చేస్తాడు అని ఒర్రింది. లాస్ట్ కి ఇదే చేసిండు ఆయన. ఆ పిల్ల నెంబర్ ఆమె చెప్పింది కూడా జర్రావు చూపిస్తాడని. పిల్ల నంబర్ ఆమె ఎట్లా తీసుకుంటే తెలుసు? ఆ పిల్లకి కూడా ఆ కాల్ పిల్ల చేశాడు. నెంబర్ ఆయన తీసుకున్నాడు, ఆయనతో ఆ పిల్ల నెంబర్ ఉంది. మీ దగ్గర లేదా పిల్ల? మేమెందుకు తీసుకుంటాం ఆయన నెంబర్, ఆ పిల్ల నెంబరు. ఆమె చిన్న పెద్ద అజ్జడానికి మాకు అసలు ఎందుకు? వాళ్ళ ఇంట్లోకి ఏం సమాధానం ఇస్తే చెప్పు. వాళ్ళ తమ్ముడు నన్ను మస్తు తిడుతుంది తెలుసా, మన చేకట్ చేసుకున్నాను నన్నైతే కొడుతుండే ఎక్కువగా. అసలు ఎంత అడ్జస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ మాట్లాడమని వాళ్ళ మమ్మీ డాడీతో ఊకేమనంటే నేనే రెస్పాన్సిబిలిటీ, నేనే ఇయ్యాలా, నేనే ఇయ్యాలా. మాట్లాడతావు కదా, మీ డాడీకి నేను ఆన్సర్ ఇవ్వాలా, మీ డాడీకి ఇట్లా అట్లా అంటావు కదా. ఇప్పుడు ఎవరిస్తారు ఆన్సర్? ఆన్సర్ పక్కన పెట్టి ఒక్కసారి అడిగినావా? అంత గలీజా? నిన్ను ప్రేమించి తప్పే చేశానా నా ప్రాణం వాళ్ళ ఇంట్లోకి ఒక్క సమాధానం లేదు. హర్ష నువ్వు వచ్చి ఇచ్చుకో హర్ష, వాళ్ళ ఇంట్లోకి సమాధానం నాకు చెప్తుండే. దమ్ముంటేరా? నీ ఛానల్ నేనే పెడతా వీడియో. ఈ వీడియో దమ్ముంటే నువ్వు రా, చూపిస్తా. రా నువ్వు ఫస్ట్. వీళ్ళేం దమ్ము గిమ్ము మాట్లాడుతూ అవును, లేదు, దమ్ము లేదు. అవును, లేదు ఆయన అంతా చేసిండు. వాళ్ళ ఇంట్లో సమాధానం ఇవ్వాలా. నేను మళ్ళా నేను మీద ఒర్రింది అనుకో, అది ఇంకా పెద్ద ఆ, అవుతుంది. ఒర్రు, ఒర్రు, అదే వచ్చి మామయ్య నేను చెప్తా, నేను చేయబాలేదని చెప్పి నేను ఏదైనా ఒకటి చేస్తా బయట, ఎవరికన్నా ఒకళ్ళని కనుక్కుంటా. ఒకవేళ ఎట్లనే ఇప్పుడు ఇవాళ ఇటు వేయండి ఇక్కడ ఓడో ఒకటి కలుస్తాడు కదా, వాళ్ళని అడుగుతా నేను నేను. అదే అందరిని ఇప్పుడు రోడ్ మీద అడుక్కుంటూ వస్తున్నా. అందరి అడుగుకున్నాం మీ మామ అరే వాళ్ళ ఇంటి నుంచి మీకు నాకు వచ్చిన- అరే మీకు కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు, మాకంటే చెప్తారు. సరే దివ్యాకి చెప్పారేమో, నాకు ఎందుకు చెప్పారు? ఎప్పటి నుంచి తిరుగుతున్నా నేను ఈడ. అరే ప్రతి కరెక్ట్ ఒక్క ఇంట్లో గుర్తుపట్టరా నన్ను? ఒక్క మాట చెప్పు. గుర్తుపడతారు, మళ్ళా గుర్తుపట్టారని కాదు. ఇగో ఇప్పుడు కొంతమంది నీకు చెప్పాలనుకోరు, కొంతమంది చెప్తా ఇగో అనుకుంటారు. అందరిని పక్కన పెట్టి నేను బబ్బులు అన్న వాళ్ళని అడిగినా. అరే నువ్వు వీళ్ళని అడిగినా. మాకు వీళ్ళ- ఓపిక నాని వాళ్ళని పోయింది. అడిగినా, రిషి నిజంగా వాళ్ళని అడిగినా. ఓపిక పోయింది. నేను మేము ఆయన కోసం అందరితో స్టాండ్ తీసుకున్నప్పుడు అందరితో మేము పోయే చాయ్ బండి కాడికి వస్తావా? రారు కదా మీరు. ఆడ పోతే ఎవడన్నా ఒకటి కనిపిస్తాడు కదా మా వాళ్ళు. లాస్ట్ టైం అదే గత అయిందా? అది అవును, వచ్చినా ఇక ఇప్పుడు వద్దు మళ్ళా నేను పోతా అంటున్నా కదా. నేను ఓన్ ఒకరిని కనుక్కొని నేను ఒక చెప్తా అమ్మాయితో మీకు. పోయినప్పుడు లాస్ట్ టైం కాదు పిచ్చిదాన్ని వేస్తామని అనుకుంటా. అయ్యా నేను ఎందుకు వేస్తా పిచ్చిదాన్ని? ఇప్పుడు నువ్వు ఒట్టేసినా నేను నమ్ముతున్నా, లేకుంటే ఆమె వేరే నాకు అయినా డౌట్ వస్తుంది. అయ్యో, నేను నాకు కూడా ఆయన ఆయనతో పోతే ఆయన కూడా ఏం చేస్తాడు? దొరకండి, ఏడే దొరకడు. మేమే ఊరంతా వేలాడిపించింది.
కార్ ఇంటి అంతా పోయింది, అది పోయింది, ఇది పోయింది, అంత తేలాడింది. అందరు గుర్తుపడతారు నిషిత్. ఆడ నుంచి బిచ్చం అడుక్కుంటూ వస్తున్నా. ఎంత అందరి ఇళ్ళతో అడుక్కుంటున్నాం. ఎంత గలీజ్ అనిపిస్తుంది చెప్పు నిషిత్. నా ప్లేస్ లో నువ్వు ఉండి ఆలోచించు ఒకసారి. అయినా బండి మీద వేయండో దేని మీద వేయండో మనకు తెలియదు. ఒకవేళ బండి మీద పోతావడం చూస్తారు కదా మన వాళ్ళు, వాళ్ళని కనుక్కుంటా. నిషిత్ కార్ ఇంటి దగ్గర ఉండి బండి కూడా ఆడనే ఉంది. అదే వేరే బండి మీద పోయిండొచ్చు. నిషిత్ ఆయన గురించి నాకు తెలియదు. ఆయన 3 days బండి ఇయ్యరు నిషిత్. అయినా బండి మీద ఏడదాకా అవుతాడు చెప్పు నాకు. ఏడదాక్కుంటాడు చెప్పు నాకు. ఇది దక్కునుడే పిరుకోడే వాడు. ఇప్పుడు వాడు అంటే నీకు ఎంత బాధ అవుతుంది, నాకు ఎంత బాధ. ఓపిక నశించిపోయింది. వస్తారా ఇంట్లోకి వచ్చి చెప్పేసి అంత వాళ్ళ ఇంట్లోకి సమాధానం తిడుతురా నన్ను కూడా. ఎట్లా పడితే అట్లా అవుతుంది తెలుసా. అన్ని గుర్తొస్తున్నాయి. కూర్చొని ప్రాంక్ చేసి నీకు గుర్తుండదో ఎట్లా ఏడుచుకుంటూ వచ్చినా. నన్ను ఒక మెసేజ్ పెట్టని చేతన అయితే లేదు ఆయనకి. నేను ఎట్లా ట్రై చేస్తాను. నేను ఇప్పుడు అటే పోతున్నా. పిచ్చిదిగో చెప్తున్నా. నువ్వు ఫస్ట్ వచ్చి ఆమెతో మాట్లాడాలి, అర్థమవుతుందా? 3 days అవుతుంది ఆమె నీకోసం అది చేసుకొని పిచ్చోన్నా నువ్వు. ఫస్ట్ వీడియో పెట్టద్దంటే ఊకే వీడియో పెడుతుంది. మీకు సిగ్గు రాదు, నేను చచ్చిపోతా బాబు. ఏంది ఊకే అయింది. 6:23 అవుతుంది. 1 o'clock వచ్చిన 1 o'clock ఇంతసేపు ఆగినా అయినా రాలే. ఏడిపోయి ఉంటాడు ఈయన. ఒకటి అర్థం చేసుకుని మా ఇంటి నుంచి ఇడికి రావడానికి 1 hour పడుతుంది. అంటే మేము 12 కి స్టార్ట్ అయినాం. ఈమె 12 నుంచి నాకు కూర్చోబెడుతుంది ఈయన కోసం. ఈమెకి ఇంకా సిగ్గురాలు చెప్పాలా. ఆయన దండ చేస్తుంది ఆయన కోసం. ఏంది ఆయన కారు ఈయన ఉంది, అన్ని ఏడ తిరగడానికి పోయిండో. నాకు మంచి మాటలు వస్తాయి. దేని దగ్గర పోయిండు ఆయన నీకు మళ్ళీ ఇంకేందో చూస్తున్నావు. దేని దగ్గరకైనా ఓని దివ్య ఐడికి వస్తాడా? నేను ఆగుతారా అని అసలు ఏం మాట్లాడుతావు చెప్ప. ఏం మాట్లాడుతావు? ఏందేం మాట్లాడదు. ఆయనకేమన్నా అయి ఉంటది. నేను అట్లా ఆలోచిస్తున్నా. అమ్మ నువ్వు అయ్యి ఉంటది అని ఆలోచించు. ఇక లాస్ట్ కి ఒక పెట్ట కూర్చుని యాక్సిడెంట్ అయిందని చెప్తే నువ్వు అయి భుజించి ఇవే ఉంటాయి. ఇవే స్టోరీస్ అయితే. యాక్సిడెంట్ ఎందుకంటున్నావు? అట్లా ఎందుకంటున్నావు? అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? అంత కోపం వస్తుందా? కోపం రాదా? చేయి కట్ చేసుకున్న ఖుషి ఇంట్లో సమాధానం ఎవరిస్తారు? తెలుసు నాకు. కానీ ఆయనకేమన్నా అయి ఉంటుంది. నీకేమైనా అయి ఉంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు నేను ఉంటానా నీతో ఎక్కువ? నీ ఇంట్లో వచ్చి నన్ను అడుగుతారా ఆయన అడుగుతారా? అవును ఆయన అడుగుతారు నన్ను అడుగుతారా? నేను ఫోన్ అన్నా చేస్తున్నా. నేను వచ్చి మీ ఇంట్లో మీ తమ్ముతో ఎంత మాట్లాడినా మస్తు అయింది ఖుషి. ఇంకా నా వల్ల అయితే నేను పోతున్నా. ఉండురా, లేకపోతే నేను మీ తమ్ముడిని పంపిస్తా. పోతున్నా. నా వల్ల ఇంత మందికి ప్రాబ్లం అవుతుంది. అప్పటి నుంచి వెయిట్ చేసిన హర్ష ఏదో వస్తాడు, నేను వచ్చినా అని తెలిసిపోయిందేమో, రాలేదేమో, ఎన్నో అనుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని రీజన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఆయనకేమైనా అయిందా అని భయం అవుతుంది. నన్ను చూడనికి రాలే, అది బాధ అవుతుంది. ఆయనకేమైనా అయితే నేను ఫస్ట్ వెళ్తా. కానీ నాకైతే ఒక్కసారి కూడా రాకుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నేను ఏం చేయాలో నాకు అర్థం అవుతలే. ఎప్పుడు వస్తాడో? నేను పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నా. లిటరలీ పొద్దు నుంచి ఎంతసేపు అని వెయిట్ చేస్తాను నేను. మా ఇంట్లో అందరూ నన్ను తిడుతురు, మా తమ్ముడు నన్ను తిడుతురు, ఎవరు మాట్లాడుతలేరు. ఎన్ని అయినాయి నాకు తెలుసు. ఆయన అట్లా 3 రోజుల నుంచి వెళ్ళిపోతే నేను ఏమైపోవాలా? అంత ఆలోచించుకొని వస్తే ఇంట్లో లేడు. సరే ఎప్పుడన్నా వస్తాడు కదా అని చెప్తే వస్తలేడు. అయినా అది ఇంకెవరన్నా వాళ్ళ ఇంట్లో వస్తే అడుగుదామంటే ఎవరు వస్తలేరు. అందరు నన్ను అంటుర్రు, అందరు నన్ను తిడుతుర్రు. నీకు నమ్మకం లేదా? నువ్వు ఇట్లా, నువ్వు అట్లా. నమ్మకం ఉంది కాబట్టే కదా. నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు ఆ పిల్ల చెప్పినవి అన్నీ నిజం అనిపిస్తున్నాయి నాకు. అవును నేను ఏదో చేయగోసుకున్నా, అదంతా అయిపోయింది. కానీ ఇంట్లో అయితే ఉండాలి కదా. మరి 3 రోజుల నుంచి లేదంటే ఏమనుకుంటా నేను? ఆమె చెప్పిన ప్రతి ఒక్కటి నిజము. భయపడి పారిపోయినా అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు తప్పు అనిపించచ్చు. కానీ ఆయన లేడంటే మళ్ళీ ఎట్లా? నేను ఏమైపోవాలా? నేను ఎంత నావాలి? ఎంత మందితో కొట్లాడాలా? మా ఇంట్లో వాళ్ళు, మా తమ్ముడు, దివ్య, అందరితో కొట్లాడుతున్నా నేను. ఎంతో మంది ఎన్ని అడుగుతలేరు నన్ను. ఇట్లా చేస్తే ఎట్లా? హర్ష నువ్వు ఏడున్నా? హర్ష ప్లీజ్ ఇంటికి వచ్చేసే. ఇట్లా చెయ్యకు నువ్వు. అసలు నీకేమైందని టెన్షన్ అవుతుంది ఇప్పుడు నాకు. సరే నాది ఓని, ఎందుకు తర్వాత మాట్లాడుకుందాం. 100 కొట్లాడదాం. కానీ నీకేమైంది? నువ్వెందుకు లేవు ఇంట్లో? నువ్వు లేవు, మీ వాళ్ళు లేరు. నాకు ఎంత టెన్షన్ కావాలా? ఒక్క మెసేజ్ నీకు చేత కాలేదా? నీకు ఒక్క మెసేజ్. రోజంతా ఫోన్లోనే ఉంటావు. మరి ఇట్లా కూడా యాక్టివ్ లేవని ఇన్స్టాలో యాక్టివ్ ఉన్నావు, అన్ని చోట్ల యాక్టివ్ ఉన్నావు. నాకు అన్ని కనిపిస్తున్నా, అన్ని చూస్తున్నా. కానీ ఒక్క మెసేజ్ పెడతలేవు చూడు. నాకు బాధ అవుతుంది. ఇదే ప్లేస్లో నువ్వు నేను రాకుంటే నీకు ఎట్లా అనిపిస్తుందో ఊహించుకోను. నీకు అప్పుడు అర్థమవుతుంది నీకు. నేను ఆగా అలసిపోతున్నా. ఇక ఏదైతే అయింది. ఇక నీ ఇష్టం. నాకు ఇంక ఓపిక లేదు. నేను ఇంక ఉండలేను. అందరితో కొట్లాడి వస్తున్నా. నేను కూడా పోతున్నా. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో.